హాయ్ అండి. ఈరోజు అంటే రేపు సోమవారం. ఈ వీడియో ఇప్పుడు చూసే వీడియో ఆదివారం నాడుది. మా నాన్న జ్ఞాపకార్థం, మొదటి జ్ఞాపకార్థం సందర్భంగా మేమైతే ఒక 10 కేజీలు చికెను, 15 కేజీల రైసు కట్టతో వంట చేసుకొని వంట మెచ్చిన అయితే 70 మందికి వచ్చింది అన్నమాట. 70 మందితో చుట్టాల వరకు పెట్టుకొని చేసుకుందామని చిన్న వంట అయితే చేసుకుంటున్నాం. మా నాన్నగారి మొదటి జ్ఞాపకార్థం. అందులో సరుకులు అన్నమాట. ఈ పెండాల మా పక్కన పెండాల ఉంటే పెండాల్లో మా తమ్ముడు వెళ్ళి కట్టుకొచ్చిండు. వాడు మా తమ్ముడు. ఈ సరుకుల వరకు 4000 అయినాయండి. అన్ని పొలాల్లో సరిపడ సరుకులు, నెయ్యి మొత్తం తీసుకొచ్చారన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడే పట్టేస్తారు ఫ్రెష్గా. మనం చెప్పగానే ఒక 10 నిమిషాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేస్తారు. అయిగండి సరుకులు, తలాకులు అన్నీ 4000 రూపాయలు అయినాయి అన్నమాట. నూనె ప్యాకెట్లు, సాల్ట్, మొత్తం పలావ్ సంబంధించిన దినుసులు మొత్తం తెచ్చినమాట. బియ్యం 1500 వెనక కనబడుతుందిగా, జేఎస్ఆర్ బియ్యం, పలావ్ బియ్యం అవి 1550 అంట టిక్కీ. అదొక టిక్కీ వచ్చినమాట. ఓన్లీ సరుకులే 4000, ఆ బియ్యం టిక్కీ 1500. ఇది నెక్స్ట్ డే అనమాట. ఈరోజు సోమవారం నాడు 11వ తారీఖు మార్నింగ్ 6 అయింది. ఆయన వంట మేస్త్రి, ఆయనే బుడే మామ అంటాం మేము. మా కేసర్లో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా ఫేమస్ వంట మాస్టర్. ఈయన ప్రతి ఒక్క ఫంక్షన్కి ఈయన చేస్తారన్నమాట. ఈయన ఈ 70 మందికి సరుకులకి సరుకులు తెచ్చి రాసింది ఈయనే, వంట చేసేది ఈయనే. ఈయన 1500 తీసుకోండి. మా నాన్న ఫ్రెండ్ కాబట్టి, మా నాన్న ఆయన సాహసం కాబట్టి 1500 తీసుకున్నాడు వంట చేసినందుకు. లేకపోతే 5000 రూపాయలు వంట చేసినందుకు తీసుకోవాల్సిన ఆయన మా నాన్న ఫ్రెండ్ అని 1500 తీసుకున్నాడు. కట్ట వేసిండండి. ఇది 4 గంటలు 3 గంటలు ఉడకాలంట. కట్ట పోయినేసి కట్ట చేస్తున్నాను అనమాట. కారం, మసాలా కారం. ఈరోజు ఇవ్వండి సరుకులు మొత్తం కోసి పెట్టుకున్నాడు అనమాట. అక్కడ మొత్తం ఆయన ఒక్కడే మొత్తం ఆయన చేసుకున్నాడు. ఎవరు లేరు. మా అమ్మను మా తమ్ముడి వైపు సహాయం చేశారు. ఇవన్నీ మొత్తం వచ్చి ఉదయాన్నే 6 గంటలకు ఇవన్నీ దగ్గర పెట్టుకొని టేబుల్ మీద టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాడు. చికెనా? ఇవ్వండి చికెను 10,000 చికెన్. ఈరోజు చికెన్ వచ్చి 360 రూపాయలండి కేజీ. 10 కేజీలు చికెను ఎంత అయిందో కామెంట్లో పెట్టండి. 11వ తారీఖు మే నెల 11 చికెన్ 360 రూపాయలు కేజీ. మీ సైడ్ ఎంత ఉందో కామెంట్లో పెట్టండి. శుభ్రంగా చికెన్ కడుక్కొని మ్యాగ్నేట్ చేసింది అనమాట. ఈ మోద్ది అదిగండి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాడు. మసాలా కారం మొత్తం చికెన్, ఉల్లిగడ్డలు మొత్తం మ్యాగ్నేట్ చేసింది అన్నమాట.
ఇంకా అండి పొయ్యి మీద పెట్టి కూర మొదలు పెట్టిండు. నూనె ఫ్రీడమ్ నూనె, ఫ్రీడమ్ సన్ఫ్లవర్, ఫ్రీడమ్ గోల్డ్. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందండి కామెంట్ చేయండి. అదిగండి నేను వంట మాస్టారు. అలా ఆడ కూర్చున్న ఆయన మా బాబాయ్, మా నాన్న తమ్ముడు, ఆయన మా అన్నయ్య లింగి కట్టుకున్న ఆయన. హరమోహన్ మా అమ్మ. చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దారండి. చికెన్ కాదు, అలా ఉంటుంది. చికెన్ అయిపోయింది, కట్ట అయిపోయింది, పలావ్ చేస్తుంది అనమాట. అడుగు మా బాబాయ్, అన్నయ్య. చూడు మా మామ వంట ఎట్టో ఇందుకు చూద్దారండి. పలావ్ అది ఆడుతుంది. అమ్మ సౌండ్ చేయమన్నమ్మ, చెప్పు ఉంది ఎలా ఉందో. వాడు మా తమ్ముడు టెంట్ వేసినామండి ఉదయాన్నే. వీడు మా మనోడ ఎదురు అమ్మాయి బెడ్ పెట్టుకో. అవా నేను విడిపోతున్నాను. వంటలో పూర్తి అయినాయండి. అక్కడ పలావ్ కూడా అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఎలా ఉందో తీసి చూపెడతాం. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగండి చికెన్ గ్రేవీగా సూపర్ ఉందండి. అది అట్లా మూడు కూడా అంట తీసావా? ఇది తీసావా? చికెన్ కర్రీ, కట్ట కమ్మడం అవుతుందండి. అరే సౌండ్ చేయమంటారా? ఇదండి పలావ్. 15 కేజీల పలావ్ ఇది.
దీనికి ఖర్చు ఎంత అయిందో లాస్ట్లో చెప్తా వీడియో చివరిలో. అలాగే మా నాన్న కూడా చూపెడతా వీడియో చివరిలో ఫోటోని ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఇదిగండి వంటలు అయిన తర్వాత సమాధి కాడికి అయితే వచ్చినామండి మేము. మా పెద్దమ్మ, ఇక మా నాన్న వాళ్ళ అక్క, మా అన్నయ్య, మా అమ్మాయ, మా అబ్బాయ, మా తమ్ముడు, మా నాన్న కొబ్బరికాయ కొడుతుండో. ఆ బండి చూడండి తీద్దాన్ని రావండి బయట పాడుకోమా. చెప్పండి. మా అమ్మాయి చూడండి ఎలా ఉందో. చిన్న తల్లి కనబడుతున్నావు. నేను మాకు నెలకొని చూడు. బంతిపూలు పూలదండ తీసుకొని పోయి బంతిపూలు మొత్తం కోసి ఇచ్చలు తీసి ఆ బొందం మీద చల్లి సమాధి మీద సాంబార్ కడ్డీలు కూడా ముట్టించామండి. ఆ బండి చూడండి అమ్మా చేయొద్దమ్మా. ఫ్యాన్ అండి. ఆటో మాదే అండి. అది ఆటో వేసుకొని మేమంతా వచ్చేసినాం అనమాట. ఏటి పక్కనే మా కేసరా మునీరు పక్కనే అనమాట సమాధులు ఉండేవి. తీయ బండిది. ఆటోలో చూద్దాం బొమ్మలు గడిగొడ్లు వస్తుంది. వీడియో తెస్తానా వీడియో తెస్తాను. మా నాన్నకి ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి ఆడ సమాధి కాడ పెట్టినామండి. పలావు, చికెను, కట్ట, అలాగే సిగరెట్ పెట్ట, బీడీ కట్ట, అగ్గి పెట్ట, మా నాన్న తాగే అన్నీ తీసుకొని వెళ్ళి ఆడబెట్టి దండం పెట్టుకున్నాడు మా తమ్ముడు. అరమా దాయిడ్ నుంచి ఎరా ముళ్ళు లేకుండా దాయిడ్ నుంచి ఇటు నుంచి అటు పోయి కత్తెర వేయించేటప్పుడు కత్తెర అయిపోయింది. కత్తెర వేయించేటప్పుడు మా ఇద్దరికి కత్తెర అయిపోయింది. డాడీ ఆటో తోలుతుంటే లారీ అడ్డంగా వచ్చింది. లారీ అడ్డంగా వచ్చాక దాయిడ్ ఆటో తిప్పి ఇంటికి అయిపోయి అడ్డుపోయి ఇంటికి వెళ్ళింది. అమ్మాయి కనబడుతుంటే నాకే కనబడట్లేదు. మా బిల్వ ఇంటికి వెళ్ళొద్దామండి. ఇంటికి వెళ్ళి భోజనాల సంగం చూసుకుందాం. బెంచ్ రాస్తున్నారండి అన్నాళ్ళకే. టైం వచ్చి 11 అయింది ఉదయం. మొత్తం మా నాన్న వాళ్ళ అక్క
మా నాన్న వాళ్ళు 5 అండి. మా పెద్దనాన్న చనిపోయిండు, రెండో పెద్దనాన్న చనిపోయిండు, మా నాన్న చనిపోయిండు. మా అత్తమ్మ, మా బాబాయ్ ఉన్నారు. అడుగు మా నాన్న ఫోటో. మా నాన్న అంతకుముందు మన పాత వీడియోలో కూడా ఉన్నాడండి. అన్నం తినుకుంటా ఉంటాడు. చూడకపోతే చూడండి, చూసినోళ్ళైతే కామెంట్ చేయండి. మా అమ్మాయి, మా అమ్మ, అన్నయ్య చెదిరిపోయే పని లేదు అసలు. అసలు చెట్టుకుపోయే పని తీరా చేరుకుంటే మళ్ళా రాను కావాలా అందులో పోయి పోతే చాలు మళ్ళీ గ్రామాసా మహాల్కి చేస్తా. పోయి హాఫ్ నాది కాదు వేసుకో. వేసుకొని నిమ్మడి తెస్తాను. అందుకని దగ్గర పోతున్నా. తిరిగి ఏంటంటే చూడండి ఎక్కువగా ఫోటో అని అంటున్నా. చూడరా మేమే ఆడతాం వదినా చూడు.
అమ్మాయి తలపించుకుంది. ఇదిగండి మా నాన్న ఫోటో. వీడియో ఎలా వచ్చిందో ఎలా చేసినామో కామెంట్ చేయండి. మొత్తం 15,000 ఖర్చు అయిందండి భోజనాలకి. బాయ్.